ఏదో మాట్లాడాలన్నారు, ఏంటండి అది? అది తర్వాత చెప్తాను. ఎందుకీ ఇంట్లో చెప్పొచ్చావా చెప్పకుండా వచ్చావా? మీరు చెప్పకుండా రమ్మన్నారు. అనుకున్నాను, నాకు తెలుసు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే వస్తావని. ఇంతేనా? మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు రమ్మంటే చాలు తమని తామే మర్చిపోతారు. కట్టుబాట్లని, సాంప్రదాయాల్ని, పెద్దల్ని, పెంపకాన్ని అన్నీ పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు చూడు. ఒక్క నిమిషం అత్తయ్య గారు. నాన్నా, శకుంతల అత్తయ్య. పెళ్లి చూపుల్లో నాతో ఏదో విషయం మాట్లాడలేకపోయానన్నారు కదా, అదేంటో అందరి ముందు మాట్లాడతారని మా వాళ్ళని మీ వాళ్ళని రమ్మన్నాను. మీరేం చెప్పాలనుకున్నారో, ఏం అడగాలనుకున్నారో వీళ్ల సమక్షంలోనే అడగొచ్చు. ఏదో అడగాలనుకున్నావంట కదా నాన్న, అడుగు. అయినా నువ్వేమన్నా పరాయివాడివా బాబు? ఇంటర్లుడివి. ఏం మాట్లాడాలనుకున్నావో ధైర్యంగా వచ్చి మా ముందే అడగొచ్చు. ఇలా ఊరి చివరికి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు బాబు. మాటలు అనవసరం అబ్బాయి. ఏ ఉద్దేశంతో మా సిరిని ఒంటరిగా రమ్మన్నావో మాకు తెలియాలి, చెప్పు. కట్నం ఎక్కువ అడగమని మీ అమ్మగారు పంపించారా? పట్నంలో కుర్రాళ్ళందరికీ ప్రేమలు దోమలు లాంటివి ఉంటాయి, వాటి గురించి మాట్లాడదామని రమ్మన్నావా? లేకపోతే అలాంటి ప్రేమ వ్యవహారాలు మా సిరిగ్గానే ఉన్నాయేమోనని తెలుసుకోవడానికా? శకుంతల గారు, నా కొడుకును అనుమానించండి, ఊరుకుంటాను. సిరి గురించి అంటే మాత్రం భరించలేను.